హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రీసెంట్గా జరిగినటువంటి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్ సంబంధించిన అఫీషియల్ కీ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కీ అలాగే మీరు రాసిన ఓఎంఆర్ షీట్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఈఎంఆర్ఎస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మనకు ఫస్ట్లోనే ఈఎంఆర్ఎస్ అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే వెళ్ళొచ్చు. సో మనకు ఫస్ట్లో ఈ విధంగా ఒక ఫ్లాష్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేసుకుంటే లింక్ అయితే వస్తుంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు అఫీషియల్ పేజీకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో పైన మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీకు బుక్లెట్ మీద CSB5 అని చెప్పేసి ఇట్లా కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి. సో మీరు అది చెక్ చేసుకోండి. అలాగే కింద డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్ ఆన్సర్ కీ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ కీ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఆన్సర్ కీ అనేది 76 పేజీలు ఉంది. సో 76 పేజీలు ఉందని మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మనకు 120 క్వశ్చన్స్ గాను ఫస్ట్ పేజీలోనే 110 ఆన్సర్స్ అయితే ఉంటాయి. మిగతా 10 క్వశ్చన్స్ అంటే లాంగ్వేజ్కి సంబంధించింది కాబట్టి మన ఇండియా వైజ్గా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ సంబంధించి సపరేట్ పేజీలో ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో లోకల్ లాంగ్వేజ్ హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, లేదంటే తెలుగు కానీ ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు హిందీ అయితే 7th పేజ్లో హిందీకి సంబంధించి, అలాగే 4th పేజ్లో ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే 18th పేజీలో తెలుగుకి సంబంధించి ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ 3 లాంగ్వేజ్ గురించి అయితే మీకైతే చెప్పాను. మీరు అనదర్ లాంగ్వేజ్లో రాసి ఉంటే మీరు ఈ పేజీలో స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ లాంగ్వేజ్ అనేది కనబడుతుంటుంది. నేను మార్క్ చేసి చూపిస్తున్నాను కదా. సో లాంగ్వేజ్ అనేది అక్కడ చూపిస్తుంది కాబట్టి మీరు చదివి మీ యొక్క లాంగ్వేజ్ సంబంధించిన ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు. కీలో మీకు ఎటువంటి క్వశ్చన్ సంబంధించి కానీ ఆన్సర్స్ తప్పుగా ఇచ్చారు అని చెప్పేసి మీకు అనిపించినట్టయితే ఇక్కడ సబ్మిట్ కీ ఛాలెంజ్ అని చెప్పేసి కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ క్వశ్చను తప్పు ఆన్సర్ అనుకుంటున్నారు, అంటే అఫీషియల్ కీలో తప్పుగా ఆన్సర్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అన్నది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అని ఇక్కడ ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకొని, అలాగే దాంట్లో మీరు ఆప్షన్స్ ఉంటాయి కదా మీ బుక్లెట్లో క్వశ్చన్ పేపర్లో ఏ ఆన్సర్ AR, BR, C మీరు ఏది అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. మీరు అలా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఒక్క రూల్ అయితే పెట్టారు. ఒక్క క్వశ్చన్ మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే, అంటే తప్పుగా మీరు ఆన్సర్ ఇచ్చారు కీలో అని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో మనకు ఫస్ట్లోనే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్లాష్ అయినప్పుడే మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనబడుతుంది. ఫర్ క్వశ్చన్ 1000 రూపీస్ అయితే పే చేసి మీరు అక్కడ క్వశ్చన్ కీ ఛాలెంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. నిన్న విడుదలైన తర్వాత చాలామంది రాంగ్ ఆన్సర్స్, అంటే కీలో కూడా తప్పు ఆన్సర్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఫర్ క్వశ్చన్ 1000 రూపీస్ అంటే ఎవరు ఛాలెంజ్ చేయలేరు. సో మీ ఉద్దేశం ఏంటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.